స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్, బాగా చదువుతాడు, పరీక్ష మాత్రం పక్కోడిది రాస్తాడు. రాత్రంతా పూస్లో బోర్ నొట్టాలో తాగి ఆ సుబ్బిగాడి కొడుకు శ్రీనుగాడి పేరు మీద ఎగ్జామ్స్ రాస్తావా? అందరు నాన్న సుబ్బిగాడి కొడుకు అంటుంటే బాగా అనిపించింది నాన్న. నువ్వు అభిలా ఉండాలనుకోవాలి గాని సీనులా ఉండాలనుకోవడం ఏమిట్రా? నాకు నేనంటే బోరమ్మా. ఎప్పుడు ఇంకోలా ఉండాలనిపిస్తుంది. ఈరోజు శ్రీనులా, రేపు వేణులా, ఎల్లుండి ప్యూన్లా, రోజుకొకలా. నీలో యాక్టర్ ఉన్నాడు అనుకుంటున్నాను రా. అంతే, ఆ రోజు నుంచి వాళ్ళింట్లో మొహర్రం మొదలయ్యింది. పరిశ్రమలో వీడి ప్రయాణం మొదలయ్యింది. 10 ఏళ్లుగా కెమెరాని వీడు చూడ్డమే తప్ప పొరపాటున కూడా కెమెరా లెన్స్ ఎత్తి వీడిని చూడలేదు. వీడి బ్యాడ్ లక్ ఏంటో గాని ఇండస్ట్రీ వెనక్కి నెట్టేసింది. నో ఫేమ్ బట్ హీ హాస్ నో షేమ్. పాజిటివిటీకి పరాకాష్ట. ఎంత వెనక్కి నెట్టినా వీణ్ణి ముందుకు నడిపించే ఏకైక శక్తి మైసమ్మ. మైసమ్మ, వెయిటింగ్ ఫర్ మిరాకిల్ అమ్మా. నాకంటూ ఒక రోజు రాసుంటావుగా. అందరి ముందు కొడతాడేంటి భయ్యా డైరెక్టరు? నేను వెళ్ళిపోతాను. అలా అయితే మనం ఎప్పుడో మీ నాన్న గురించి చెప్పబడ్డి. బేటాలేనా? జీతాలు లేవా? దరిద్రుడా, అప్పు చేసి ఇల్లు నడుపుతుంటే 6,000 పెట్టి చెప్పులు కొంటావా? సిగ్గుందరా నీకు? ఆర్టిస్ట్ కి సిగ్గు ఉండకూడదు కదా నాన్న. నీలా ఆర్టిస్ట్ ఉన్నాడో లేడో గానీ సిగ్గు మాత్రం లేదురా. నువ్వు ఒక జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఎక్స్ట్రా గాడివి. ఒక ఆర్డినరీ గాడికి ఎందుకురా ఇన్ని ఎక్స్ట్రాలు? అలా సింగిల్ గా కాకుండా మింగిల్ చేసి చూడు నాన్న. ఎక్స్ట్రా ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ కొడుకు. చెత్త చెత్త నా కొడుకు. దెబ్బలేని లైఫ్ ఉంటుందా? అదే దెబ్బలు లేని లైఫ్ ఉంటుందా? ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ భయ్యా. లడ్డు అన్నా, లడ్డు వస్తుంది అనుకుంటాం, నిమ్మకాయ వచ్చింది. దీనికే ఫీల్ అవుతామా? పిండేసి జ్యూస్ కొట్టాడనే అంటే భయ్యా. నువ్వు పని మీద వచ్చావు, అది అయ్యేదాకా కొడితే కొట్టించుకో, తొక్కాల్సి వస్తే తొక్కి, కానీ అల్టిమేట్ గా పని అవ్వాలి. థ్యాంక్స్ భయ్యా. అది వదిగాని నువ్వు డైరెక్టర్ అయితే ఒక్కసారి నా ఫేస్ మీద క్లాప్ కొట్టు భయ్యా. క్లాప్స్ కొట్టిచ్చేస్తా. అరే 2 కేజీలు కాజు బర్ఫీ, 1 కేజీ మోతి సరిపోతలేరా? అభి 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 యారా, నీ మరదలకి పెళ్లి చూపులు నీ ఇంట్లోనే అంటగా? అవును. ముందు నీకే ఇద్దాం అనుకున్నారంట కదా అబ్బాయి. మనం ఏం పీకని ఇస్తారంటే మీరు ఇస్తారా? మరి ఒక్కసారి వీడు ఏడుస్తే చూడాలి. అవునండి. శామ్, అదండి మ్యాటరు. అల్లుడు మామా, అల్లుడు అద్దుస్ మామ. థ్యాంక్ యూ అల్లుడు. పూజ ఎక్కడ? పూజ బావా, బావా, నువ్వు నమ్మే ఆ మైసమ్మ సాక్షిగా అడుగుతున్నా, నువ్వు సక్సెస్ అయ్యాక నన్ను వదిలేవు కదా? అవ్వకపోతే నన్ను వదిలేవు కదా? వదిలేస్తావు బావా. పూజ, పూజ నిన్ను కాదు, నా ప్రాణాన్ని. పూజ ఆజా. నీకు మాట ఇచ్చినట్టే నా ప్రాణాన్ని వదిలేశాను బావా. ఇది జస్ట్ లైఫ్లెస్ బాడీ, ఏదో ఒకటి చేసుకోమని వాడికి ఇచ్చేసాను అంతే. నువ్వు బతికేస్తావే. అవునా బావా? అందుకే నేను ఇప్పుడు నేను సిన్సియర్గా లవ్ చేయలేదు. ఐ లవ్ యూ బావా. విలువలే మా ఆస్తి బావా. ముందుకు రారా. అల్లుడు కొంచెం వెనక్కి. ఐ నో. ఇంకొంచెం కాస్త. ఇంకా చాలే, పౌడర్లు కారిపోతున్నాయి. పొలం సరే
ఏంటండి బయలుదేరండి. ఉషా ఏంటి ఉషా? వేరే సంబంధం చూస్తున్నాడని మా తమ్ముడిని కడిగి పారేయడం అనేసి మన ఇంట్లోనే పెళ్లి చూపులకి పర్మిషన్ ఇస్తారా? ఇంతకంటే అవమానం నాకేముంటుందండి? కరెక్టే, అడుగుతున్న క్వశ్చన్లన్నీ కరెక్టే, కానీ అడుగుతున్న క్యాండిడేటే రాంగ్. స్విచ్ చేస్తే లైట్ అక్కడ వెలుగుతుంది అనుకుంటే ఇక్కడ వెలుగుతుంది. ఎలగాల్సినోడు ఎంగిలాకులు ఎత్తుకుంటున్నాడు. మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే తప్పేంటి శ్యామ్? అది సూపర్. ఇచ్చాడు ఈ పెళ్లి కొడుకు మరీ డైట్ ఫ్రీక్లా ఉన్నాడు, సగల్లట్టు తిన్నాడు. ఆడింగిల్ తింటావేట దరిద్రుడా. అవునా, మరి వాడు నా పెళ్లి చేసుకుంటున్నాడు, పర్లేదా శ్యామ్? మామా ఆమా పోలేరా పోలేరా? నువ్వు అసలు ఆడదానమేనా? అబే కాదు, అమ్మని. ఈ సంసారం, ఈ సంస్కారం, అబ్బా 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 అబ్బా, చచ్చిపోవాలనిపిస్తుంది. ఒరిజినల్గా ఏడు కదా చావాల్సింది. అప్పుడెప్పుడో డాక్టర్ గారు చెప్పినట్టు పూరిట్లోనే కొట్టేసుంటే తేడా వదిలిపోయేది. ఏంట్రా నోటికి ఏదొస్తే అది మాట్లాడవేనా? అసలు నువ్వు మనిషివేనా? కాదురా, నాన్నని. నీతో మాటలేంటి? నాని, ఆయన కోపం వస్తే నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తారు. నీకు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా, నీకు తెలిసిందే కదరా. నీ మనసులో ఏం పెట్టుకోవద్దురా. బంగారం, నువ్వు అలా ఉంటే నేను చూడలేనురా. బాగా చేశాను అమ్మా. ఇలాంటి సీన్ రేపు సినిమాలు వస్తే ఎలా బాధపడాలో ప్రాక్టీస్ చేస్తున్నా. నిజంగా? శ్యామ్ ఓకేనా? నేను ఫిక్స్ అయ్యి ఫీల్డ్లోకి దిగా. అనుకున్నది సాధించేదాకా ఎవరు తిట్టి పోసినా మట్టి పోసినా పొంగులో బ్రష్ ఏముందిరా నీ లైఫ్ లో? దరిద్ర డ్రమ్స్ వాయిస్తే సముద్రాన్ని చాప మిగిందట, అలా ఉంది. మర్దలు కూడా మిడిల్ ఫింగర్ చూపించిపోతే ఎన్న బేబీ ఇరుకు ఇవ లైఫ్ లో స్పార్క్ ఉందన్నా. లిఖిత लाइसेंस कैसे पूछ सकते हैं? तुमको बताया मेरे पापा एडवोकेट है? हाथ నేను निकाल। తాగలేదు సార్, మౌత్ వాష్ కోసం కొంచెం శానిటైజర్ యూజ్ చేశా. అభి తాగుబోతు పాత్ర. యాక్షన్. సారో కుప్పలు గెట్టుకోవాలి సారో, ఊదిపోవాలా. అరే నేను తాగలేదు సారు, తాగలేదు. అది చెప్పాల్సింది నేను. ఊదు. సరిగ్గా ఊదిపే. ఐ టెల్ యూ నా సారు, మైనే నై పియా. కంపు ఇక్కడి దాకా వస్తుంటే తాగలేదంటావేంట్రా? ఏ స్వామి, ఈయన పక్కది. రై ఆ బండి ఆపండ్రా. భాస్కర్ గారు, ఏంటి సార్ ఈ డ్యూటీలు? ఇంటికి వెళ్ళరా? ఎవరమ్మా వచ్చా మిషన్ ఇవ్వండి, ఊదేసి వెళ్ళిపోతాం, ఓ పని అయిపోద్ది. మీరెందుకండి ఊదటం? డ్రైవర్ రమ్మనండి. డ్రై కార్లో ఉన్నది డ్రైవర్ కాదు సార్, మా మేడం గారు, యక్ష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ లిఖిత్ గారు. మోహంతి, ఎనీ ప్రాబ్లం? మేడం మేడం ప్రాబ్లం ఏం లేదండి, మీరు కూర్చోండి, నేను మేనేజ్ చేస్తాగా. ఎందుకు మోహంతి, లెట్ దెం డు ద డ్యూటీ. హాయ్ ఇన్స్పెక్టర్. రొటీన్ చెక్ చేసుకోండి.
మీరు పీలుస్తున్నారు, ఊదాలి. రియలీ స్వామి? థ్యాంక్ యూ. సేమ్ మిస్టేక్. మీరు సక్ చేస్తున్నారు, బ్లో చేయాలి. సార్ 300 కొట్టేసింది సార్. ఎంతే షుర్రు? ఒకటి. ఒక్క పెగ్గుకే? ఒక ఫుల్. హే హే, నువ్వా కొబ్బరి పట్ట సినిమాలో ఉన్నావు కదా? నాకు తెలుసు, మీరే కదా, మీరే కదా. I know it. ఆ రోజు ఆ షాట్ నాకు ఇంకా గుర్తుంది. ఇక్కడ ఎవరున్నారు చెప్పు. మీరే కదా, మీరే కదా. ఒప్పుకోండి. నాకు తెలిసి నువ్వే కదా. నేనే. అయ్యో అసలు అంటే నేను నా వర్క్స్ ని ఫాలో అవుతుంటారా? అసలు ఎవరని కూడా తెలీదు. అవునా? ఒక రోజు ల్యాప్టాప్ లో సినిమా చూస్తుంటే స్టక్ అయ్యి అరగంటని మహా చూడాల్సి వచ్చింది. థ్యాంక్ యూ ల్యాప్టాప్. అక్కడ నేను నన్ను కన్విన్స్ చేయాలి, కచేరీలు చేస్తుంటే మీరు ఇక్కడ కవ్వాలి లేంటి? చిల్లర వేయడానికి చేయిస్తే షేక్ హ్యాండ్లు ఇచ్చే ఫేస్లు ఇవి. మోహంతి కోర్టుకు వెళ్ళమంటున్నాడు రేపు. కోర్టుగా? రేపు ఆడిటింగ్ కదా ఉంది. నేను ఆ టెన్షన్ లో కదా తాగింది. అతడు చెప్పచ్చా? తాగితే తాగారు. డ్రైవింగ్ ఎందుకు చేయాలి? నేను చేసేవాడిని కదా. నీకు లైసెన్స్ లేదు కదా మోహంతి. లేదా? అయ్యో ఏంటి ఇప్పుడు? తాగి డ్రైవ్ చేయడం కన్నా పెద్ద క్రైమ్ అది. ఏదో ఒకటి చెయ్యి మోహంతి. ఏమీ చెయ్యలేమండి. మోహంతి వల్ల కాలేదంటే ఇంకెవడి వల్ల కాదు. మోహంతి ఏంటి? మోహంతి మేడం సార్, ఆడపిల్లని ఆడపిల్లని ఎందుకంటారో తెలుసా? ఆడపిల్ల కాబట్టి. ఫెమినిస్ట్, వుమనైజర్. మరి అలాంటి ఆడపిల్ల ఈడేం చేస్తుంది సార్? మిషన్ 300 చూపిస్తుంటే ఏం మాట్లాడుతున్నారా? మరి అదే మిషన్ నా తానెందుకు పనిచేయలే? వై? నిన్ను మాత్రం వదలరా రే, చెప్తున్నా సారు. మిషన్ రైట్ అయితే నన్ను వదిలేయాలా, రాంగ్ అయితే అమ్మాయిని వదిలేయాలా? రైటా రాంగా? నేనే రైట్ రా, మిషన్ ఏ రాంగ్. ఏంటంటావు చెప్పు, ఏంటంటావు? మిషన్ రాంగ్ అంట. ఆల్ క్లియర్. కెన్ ఐ గో సార్? అర్జెంట్గా ఉప్పర్కి వెళ్ళాలి. ఏంట్రా మామూలుగా మాట్లాడుతున్నావు? యాక్చువల్గా నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ని. తాల్బోత్ క్యారెక్టర్ వస్తే ఎలా చేయాలని ప్రాక్టీస్ చేశా. బాగా చేశానా సార్?